సిదిరి అప్పలరాజు ఎవరైతే మత్స్యకార వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒకప్పుడు 10th క్లాస్లో స్టేట్ టాపర్గా వచ్చి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత డాక్టర్గా సక్సెస్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పైన రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. అయితే తన కుమారుడు ఇటీవల చేసినటువంటి ఒక రోడ్డు ప్రమాదం, బైక్ మీద వస్తూ ఆ బైక్లో ఒక వృద్ధుడిని ఢీకొన్నటువంటి నేపథ్యం, ఆయన ప్రాణాలు కోల్పోవడంతో జరిగినటువంటి ఇష్యూ. తర్వాత ఆ కేసుని తారుమారు చేసేందుకు అంటే బండి తోలింది సిదిరి అప్పలరాజు కుమారుడు 60 అయితే అతన్ని కాకుండా అతన్ని అందులో ఒప్పుకునేటట్టు చేసే ప్రయత్నం చేయడం, లొంగిపోయేటట్టు చేసే ప్రయత్నం చేయడం, దాని మీద అటు ఎమ్మెల్యే గౌతు శిరీష అట్టించి పోలీసుల మీద ప్రెషర్ పెట్టిన తర్వాత ఇటు ఈలోపుగా చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిదిరి అప్పలరాజు సిద్ధపడితే అదే డబ్బులతో పాటు ఇల్లు కూడా ఇస్తామని చెప్పి గౌతు శిరీష చెప్పింది. దాంతో వాళ్ళు కేసు బలంగా నుంచున్నారు అన్నటువంటిది నియోజకవర్గంలో ఉండేటటువంటి మాట. అది ఎంతవరకు వాస్తవం అన్నది మనం చెప్పలేము. అయితే ఆ సిదిరి అప్పలరాజు కొడుకు అరెస్టు అయిన అతను మొన్ననే బెయిల్ మీద వచ్చేసాడు. అయితే కేసు తారుమారు చేసే ప్రయత్నం అన్నటువంటి ఆరోపణల మీద అరెస్ట్ అయినటువంటి సిదిరి అప్పలరాజు ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. తనని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కీలకమైన 3-4 పాయింట్స్ చెప్పుకొచ్చారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఇంతవరకు ఏ మీడియా టచ్ చేయని అంశాలు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఆ రోజు అతను గుద్దేసి భయంతో పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. కాదు, అతను 108కి ఫోన్ చేసి పిలిచాడు, అలాగే అతనికి సిపిఆర్ కూడా చేశాడు అన్నటువంటి విషయాన్ని జగన్ చెప్తున్నారు. మరి అంటే ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చిన అబ్బాయి జగన్కి చెప్పు ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు జైలు బయటే. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ ఈ జనాల హడావిడి కారణంగా వాళ్ళ కార్యకర్తల ఒత్తిడితో వాళ్ళందరి మధ్యన దన్నాలు పెట్టుకుంటూ వచ్చేటప్పటికి పొద్దున విశాఖలో దిగినటువంటి మనిషి జైలు దగ్గరికి చేరడానికి సాయంత్రం అయిపోయింది. ములాఖత్ 5 గంటల వరకే ఉంటుంది. 5 గంటల్లో ములాఖత్ లేకపోయాడు, అంటే 5:10కి అక్కడికి చేరుకున్నాడు జైలు దగ్గరికి. దాంతో ములాఖత్ నిరాకరించారు. ఒకవేళ అతనికి ఇచ్చుంటే ములాఖత్తు మొత్తం తెలుగుదేశం శ్రేణులు మీద పడిపోయి ఉండేది, చంద్రబాబు గారి మీద, ఇటు లోకేష్ మీద. అందుకని వాళ్ళు మొండిగానే ఉన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు అది ఒక పక్కన అయిపోయింది. 3వది వచ్చేటప్పటికి జగన్ ప్రస్తావించిన అంశం, ఇంతకుముందు 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇచ్చాపురం ఎమ్మెల్యే వాహనం దగ్గర ఒక వృద్ధుడు చనిపోయాడు, కేసు పెట్టలేదు. పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ప్రమాదం చేశాడు, కేసు పెట్టలేదు. కానీ ఈ బీసీ కుటుంబానికి సంబంధించినటువంటి సిదిరి అప్పలరాజు కుటుంబం మీదనే టార్గెట్ చేశారు. చిన్న వయసు అయినటువంటి వాళ్ళ అబ్బాయిని వివాదంలోకి లాగారు, అతని కెరీర్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అతనికి 19 ఏళ్ళు అని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు మొన్ననే, అది లెర్నర్ లైసెన్స్ ఇస్తారు, ఎల్ఆర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు జగన్ అంటోంది ఏంటి, 18 ఏళ్ల లోపు అంటున్నాడు. 18 ఏళ్ల లోపు అయితే కనుక తప్పుడు సర్టిఫికెట్తో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు అన్నది ఒకటి వస్తుంది. అలా తీసుకుని ఉంటే తప్పుడు వయసు ధృవీకరణతో అయితే ఇంకొక కేసు అవుతుంది. లేదు, మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రుల మీదనే కేసు అవుతుంది. ఆ ఆస్పెక్ట్లో చూసినా సరే ఇది ఇంకో రకంగా సిదిరి అప్పలరాజు వాళ్ళకి మైనస్ అవుతుంది. ఏం జరుగుతుంది ఈ పరిణామం అన్నది చూడాల్సి ఉంది.